కృష్ణా జిల్లా కృత్తివెన్నులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాట్రేనికోన మండలం గిద్దెనపల్లికి చెందిన చింత లోవరాజు, మాఘాపు నాగరాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరి కుటుంబాలను ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మంగళవారం పరామర్శించి ప్రభుత్వం తరపున నష్టపరిహారం చెక్కులను అందజేశారు. ఇక ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున చెక్కులను అందజేసిన ఆయన అనంతరం మాట్లాడుతూ బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలా ముందుంటుందని అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనే ఏరియాలో మనలో జరిగిన యాక్సిడెంట్లో ఈ గ్రామానికి చెందిన వారితో పాటు మిగిలిన చోట్ల వారు కూడా మరణించారు. మొత్తం 5 మరణించడం జరిగింది. కాకినాడ ఒకప్పుడైతే కులవృత్తం మండలం 2, మన మండలంలో ఇద్దరు కూడా గిద్దెనపల్లి వాళ్ళే ఉన్నారు. మరి ఈ 5గురికి కూడా ప్రభుత్వం వారు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయడం జరిగిందండి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి. దాంట్లో భాగంగా చింతా లోవరాజు అనే ఆయన మరణించారు యాక్సిడెంట్లో. దానికి సంబంధించి చింతా విజయలక్ష్మి వాళ్ళ భార్య గారికి 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుందండి. మాగాపు నాగరాజు అనే ఆయన మరణించారు. వారి భార్య మరి కువైట్లో ఉన్నారని చెప్పారు. ఆ కారణంగా వారి కుమార్తె మాగాపు చంద్రిక 6 ఇయర్స్ అండి, ఆ పాపకి 5 లక్షలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమాన్ని ప్రారంభించారు. మా ప్రాంతం నుంచి